మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా ప్రక్రియతో ఒక్కసారిగా సింగరేణి కార్మికులు హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఒక్కో కార్మికుడికి సగటున 1,90,000 రూపాయలు చెల్లించే అవకాశం ఉంటుందని కూడా ఇప్పటికీ యాజమాన్యం నుంచి ఒక ప్రకటన అయితే విడుదలైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నిజంగా 33% ప్రకటిస్తే ఇంకా ఎక్కువగా కార్మికులకు లబ్ధి చేకూరాల్సి ఉంటుందని ఇప్పటికే అటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు అదేవిధంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా దీనికి సంబంధించినటువంటి ఆందోళన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్తో అటు కార్మికులు చాలా పెద్ద ఎత్తున సందేహాలు అయితే ఏర్పడ్డాయి. ప్రస్తుతం మనకు ఈ సందేహాల నివృత్తి కోసం ప్రస్తుతం మనం ఏఐటీసీ నేత మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు రియాలిటీ అంటే అసలు దాదాపు 33% వాటా ప్రకటించాం. 790 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేసింది, యాజమాన్యం ప్రకటన చేసింది. కార్మిక సంఘాలు కూడా ప్రెస్ మీట్ కూడా విడుదల చేసిన సిచ్యువేషన్ ఉంది. అసలు ఏంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటి? సింగరేణిలో 1999-2000 నుండి ఈ లాభాల వాటా ప్రారంభమైంది. ఆనాడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా ఎల్లందులో సర్ఫేస్ మైనర్ యంత్రం సందర్భంగా ఏర్పడిన సమ్మె మూలంగా 13 రోజుల సమ్మె, సుదీర్ఘమైన సమ్మె తర్వాత ఆయన గృహంలో సమావేశం ఏర్పాటు చేసి వినలేదు. ఇది చాలా సీరియస్గా బొగ్గు కొరత ఏర్పడుతూ ఉన్నది. ఇది కనుక ఇట్లా నష్టం జరిగితే మీ జేబులకి మీ జీతాలకు వెళ్ళి కట్ చేస్తా అన్నప్పుడు ఆనాడు ఏఐటీసీ అధ్యక్షులు కేఎల్ మహేంద్ర గారు, మీకు కార్మికుల జీతాల నుంచి కట్ చేసే అధికారం చట్టం లేదు, ఒకవేళ సింగరేణిలో లాభం వస్తే ఏం చేస్తామని చెప్పి ఆనాడు ప్రశ్న వేసినప్పుడు లాభం వస్తే 10% ఇస్తానని చెప్పి ఆనాడు మహేంద్ర గారు అన్నాక ఆ సింగరేణిలో ఆనాడున్న పరిస్థితిలో లాభం 300 చూపెడితే 30% అంటే 10% ఇస్తే 30 కోట్ల మీద లాభాలు పంచారు. అక్కడ నీకు వాస్తవ లాభాలు ఎంత అది అని ఎవరు అడగరు. మనకు లాభాలు చూపెట్టింది 300 కోట్లు. సేమ్ సిమిలర్గా ఈసారి 25 సార్లు తీసుకుంటా ఉన్నాం. 2012 వరకు ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా కార్మిక సంఘాలు యాజమాన్యం ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి ముఖ్యమంత్రి దగ్గర యాజమాన్యం ప్రభుత్వానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయంటే 1% పెంచా 2% పెంచారు ముఖ్యమంత్రి ఆర్డర్ ఇస్తే ఆ శాతం పెంచి కార్మిక వర్గానికి ఈరోజు అందించే సంస్కృతి ఉంది. ఎప్పుడైతే 2013 నుండి టీఆర్ఎస్ గెలిచిందో 2023 వరకు సుమారు 11 సంవత్సరాలు ఎలాంటి చర్చలు లేకుండా యూనియన్ నాయకులను పిలవకుండా ఒకేసారి ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో మనం ఎమ్మెల్యేలకు ప్రకటించి సింగరేణి ఈసారి 32 ఉండే ఈసారి 33 ఇస్తానం పో అని చెప్పే విధంగా 1% 2% పెంచి కార్మికుల జీతాలు పడ్డాక జీతాల్లో డబ్బులు పడ్డాక సర్కులర్ విడుదల చేసి ఇగో ఇన్ని లాభాలు వచ్చినాయని చెప్పే పరిస్థితి ఆ రోజు. అంటే గత ఏడాది 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2,222 కోట్ల రూపాయలు వాస్తవ లాభాలను ప్రకటించింది. అందులో 32% కింద 710 కోట్లు పూర్తిగా ప్రకటిస్తామని చెప్పి వాటా ప్రకటించిన సిచ్యువేషన్. కానీ ఈసారి 4,700 కోట్ల వాస్తవ లాభాలు యాజమాన్యం చూపించింది. అందులో 33% అంటే దాదాపు ఎక్కువ మొత్తం రావాల్సినటువంటి నగదు కేవలం 2,800 కోట్ల అటు సంస్థ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కావచ్చు, ఇతర కార్యక్రమాల కోసం వినియోగిస్తామని మిగిలిన అమౌంట్లోనే పర్సెంటేజ్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇది ఎంతవరకు సంబంధించిన గతంలో ఈ విధానాన్ని ఎందుకు అవలంబించలేదు, ఈసారి ఎందుకు అవలంబించాల్సి వచ్చింది? గతంలో కూడా నికర లాభం కాదు, అది వాస్తవ లాభం సపరేట్గా ఉంది. అది ఎందుకంటే వీళ్ళు చెప్తున్నట్టుగా 2,222 కోట్లు అనేది అన్నీ బోను ఇచ్చిందే. ఆనాడు కూడా 3,000 పైచిలకు కోట్లు వచ్చింది. కాకపోతే వాళ్ళు తెలియకపోతే తెలుసుకోమని చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే పోయినసారికి ఈసారికి కూడా ప్రొడక్షన్ 3 మిలియన్ టన్నులు ఉన్నది. 67 మిలియన్ టన్నులు ఇస్తే 70 మిలియన్ టన్నులు సాధించినాం. అంటే 3 మిలియన్ టన్నులు తేడాతో 4,000 కోట్ల రూపాయలు ఈరోజు డిఫరెన్స్ ఉంటుంది. అది నేను అనుకోను. మీకు నిజంగా ఈరోజు మీ లెక్కలు వచ్చి లేకపోతే మీ యొక్క ఇవన్నీ చూస్తే లెక్క చేసుకోండి. 67 మిలియన్ టన్నులకు 2,222 కోట్లు వస్తే మరి 70 మిలియన్ టన్నులకు 4,000 కోట్లు ఎట్లా వస్తుంది? ఏ ఈక్వేషన్తో వస్తుంది? కాబట్టి కంపెనీది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు వాస్తవ లాభాలు మీరు కంపెనీలు ఎంత వచ్చినాయని మేనేజ్మెంట్ అడుగుతాం. అయ్యా ఇంత వచ్చినాయని చెప్తారు. పోయినసారి కానీ ఎక్కువ ఉందా తక్కువ ఉందని చూస్తారు తప్ప మీ లెక్క తీసి ఇది ఏంది ఖర్చు పెట్టినావు, దీని ఏంది ఖర్చు పెట్టినావు అనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో డిసైడ్ చేస్తారు అదంతా. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైనా ఈరోజు వాళ్ళు ప్రకటించిన 2,412 కోట్ల రూపాయల లాభంలో 10 కోట్ల రూపాయల చిల్లర ఎవరికైతే మనం ఈ ఫ్లడ్ దాన్ని తీసేసినామో
మిగతాయి 33% పంచిండ్రు. ఇది వాస్తవం, అంటే నికర లాభాల మీద పంచండి తప్ప వాస్తవ లాభాల మీద పంచలేదని మేము భావిస్తాం. ఎప్పుడైనా ఒక మాట, ఎప్పుడైనా కంపెనీ వారికి సంబంధించిన ఏదైతే డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ, లేకపోతే రీఫిల్లింగ్ ఏదైతే ఓపెన్ కాస్ట్లకు సంబంధించిన రీఫిల్లింగ్ కానీ, ఇతరతర ఖర్చులు అన్నింటినీ తీసి ట్యాక్సులు పోను ఈరోజు నికర వాటి మీదనే లాభాలు పంచుతారు తప్ప మరొకటి కాదు. మిగతా సంఘాలు ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు విమర్శించుకుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీని విమర్శించుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీకు పొలిటికల్ రైవల్ అది. కానీ ట్రేడ్ యూనియన్గా నేను చెప్తా ఉన్నా, డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యబద్ధంగా 10 సంవత్సరాలు దోచి మన దాపరికంగా పెట్టి ఈరోజు ప్రకటించి, ఈరోజు అసెంబ్లీలో ప్రకటించి జీతాలు పడ్డదాకా తెలియని కార్మిక సంఘాలు అప్పుడు ఈనాడు వాస్తవంగా ఓపెన్ మార్కెట్ లాగా ఈరోజు వైట్ పేపర్ పెట్టి చూపెట్టి చెప్పినాం ఒక మాట. ఈరోజు ప్రభుత్వాలు వాస్తవం చెప్పాలంటే 30,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఈరోజు కరెంట్ అమ్మగా బొగ్గమ్మగా ఇచ్చే ఈరోజు మాకు బాకీలు రావాలి. ఆ బాకీలు రాక ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి మీరు పొలిటికల్ రైవల్ పెట్టుకొని వాటిని ట్రేడ్ యూనియన్ మీద కార్మికులను గందరగోళపరిచే స్టేట్మెంట్లు ఇవ్వద్దని చెప్పి మన పత్రికా మిత్రుల ద్వారా నేను చెప్తా ఉన్నా. ఈరోజు వాస్తవం చెప్దాం, ఈ కంపెనీని కాపాడుకోవాలంటే ఈరోజు ఇంకొక మాట ఆఫ్ ది రికార్డ్గా చెప్పాలంటే, ఈ డబ్బులు కంపెనీలో ఏఈటూసీ ఎప్పుడైనా 4 పైసలు ఎక్కువ సంపాదించి కార్మికులు ఇవ్వాలని చూస్తారు తప్ప కంపెనీకి లాభం చేయాలనేది ఏఈటూసీ కాన్సెప్ట్ కాదు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని ఈరోజు ఈ చర్చను ఒక పులి స్టాప్ పెట్టండి, కార్మికుల గందరగోళపరచొద్దు. అది నేను ఏఐటీసీ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తాను. ఈ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు 4,700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్తున్నారు. 2,289 కోట్లు సంస్థ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఖర్చు పెట్టగా మిగిలిన 790 కోట్ల రూపాయలు వాటా కింద ఇస్తామని. అయితే 1,616 కోట్లు ఇవ్వగా కూడా మిగులుతున్నటువంటి ఆ ధనాన్ని ఏం చేయబోతుంది యాజమాన్యం? దీనికి సంబంధించిన క్లారిటీ ఉందా యూనియన్ నేతలకు? డబ్బులనైతే వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్న వాతావరణంలో మాకు కొత్త బ్లాక్స్ రావాలి. మాకు తెలుసు ఆర్థిక పరిస్థితులు ఏంటిదనేది. అయితే పేపర్ల మీద మాత్రమే ఈరోజు మనకు ఫిగర్ కనబడతా ఉన్నది, కానీ లిక్విడ్ క్యాష్ ఈరోజు సింగరేణిలో లేదు. నాకు తెలిసి ఈరోజు కార్మికుడికి ఇవ్వాల్సిన ఈ డబ్బులను కూడా ఈరోజు బ్యాంకుల క్రెడిట్ ద్వారా ఎక్కడి నుంచో తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మనం సంతోషంగా కార్మికులు ఉన్నారు అనుకుంటున్నాం, కానీ సింగరేణిలో ఆర్థికంగా ఒక ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు బాకీ ఉంది కాబట్టి డబ్బులు లేవని చెప్పుకుంటున్న విధంగా సింగరేణి ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది అనుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ 51 వాటాదారుడు రాష్ట్ర ప్రభుత్వం. నేను నీకు ఇస్తాక ఇప్పుడు బాకీ ఉన్నప్పుడు డబ్బులు అయితే మన దగ్గర కనబడతా ఉంది, ఫిగర్ ఆడిట్లో కానీ ఏది కానీ మీ ప్రాఫిట్స్ అన్నీ కనబడతా ఉన్నాయి. దీన్ని ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిందని చెప్పడానికి లేదు. ఎందుకంటే గవర్నమెంటు వాటాదారు నేనే, అడ్మినిస్ట్రేటివ్ నేనే, కాబట్టి నేను వాడుకుంటా నేను ఇస్తా అనే పద్ధతి ఉంటుంది. కాబట్టి అట్లా ఈరోజు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఛాలెంజెస్ అయితే ఉన్నాయి, కార్మికులకు ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే న్యూ బ్లాక్స్ రాబోయే 5 ఏళ్లలో సుమారుగా 10 అండర్గ్రౌండ్ బాయిలు మూతపడే పరిస్థితి వచ్చింది. దానికి కాంపన్సేట్గా సర్ప్లస్ మ్యాన్ పవర్ అయ్యే పరిస్థితి. కొత్త మైన్స్ రావట్లేదు. కొత్త మైన్స్ రావడానికి సంబంధించిన ఎత్తుగడలు వ్యూహమేమో కంపెనీలు అదే కార్మిక సంఘాలు కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే ఆర్థిక మాంద్యం ఉంటుందని మనం భావించలేదు కానీ ఏదైనా డబ్బులు మాత్రం గవర్నమెంటు ఇవ్వాల్సిన బాకీ ఇవ్వకపోతే మాత్రం రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. ప్రకటించిన లాభాల వాటా సొమ్ము చెల్లించేందుకు యాజమాన్యం క్రెడిట్ తెచ్చుకోవాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడిన సమయంలో ఒకవైపు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరు మీద కావచ్చు, అటు సిఎస్ఆర్ ఫండ్స్ విషయంలో కావచ్చు, అటు ప్రభుత్వం కోసం కావచ్చు, ఇతర నియోజకవర్గాలు అంటే కోల్ బెల్ట్ అభివృద్ధి కోసం కాకుండా ఇతర నియోజకవర్గాలకు కూడా ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్ల మేర సింగరేణి ఫండ్స్ డొనేట్ చేసిన సిచ్యువేషన్. దీన్నే విధంగా ఒకవైపు కార్మికుల సంక్షేమం కోసం కావచ్చు, ఇతరత్ర ప్రయోజనాల కోసం, సంస్థ విస్తరణ కోసం చేయాల్సినటువంటి ఆ ఫండ్ అంతా కూడా ప్రభుత్వానికి ఒక జేబు, అంటే పూర్తిగా ఒక పాకెట్ మనీ జేబు సంస్థగా మారిపోయిందని ఒక అపవాదం కూడా సింగరేణిపై ఉంది. సో ఈ అపవాదాన్ని తుడిచిపెట్టేలా ఒక పోరాట సంఘం తరపున మీరు ఎటువంటి ఫైట్ చేయబోతున్నారు? మేము ఇది ఏఐటీసీగా పూర్తిగా వాస్తవం. కార్పొరేట్ రెస్పాన్సిబుల్గా ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక సంస్థ చుట్టుపక్కల గ్రామాలను డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ కూడా ఉంటాయి, ఇది ఎమ్మెల్యే అభివృద్ధి కోసం. ఇది సింగరేణికి సంబంధించిన పరిధిలో ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేయమని చెప్తారు. కానీ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ మితిమీరిపోయి ప్రభుత్వ అధినేతలు మిగతా జిల్లాలో కూడా ఇది ఖర్చు పెట్టే దుస్థితికి వచ్చింది. దాన్ని గ్యారంటీగా మేనేజ్మెంట్ని అడుగుతాం. అందుకనే మొన్ననే మేము చైర్మన్ గారు అడిగినాం, సిఎస్ఆర్కు సంబంధించిన మీ రూల్స్ పద్ధతులు ఏంది, ఎవరి దగ్గర ఎక్కడ ఖర్చు పెట్టాలనేది మనకున్న జీవోని పెట్టండి. ఒకవేళ అవసరమైతే మమ్మల్ని కూడా అందులో భాగస్వామ్యం చేయండి, అసలు ఎట్లా చేస్తారనేది మేము కూడా చూస్తాం. నాకు తెలిసి అయితే
ఎక్కడైతే సింగరేణి ఉందో దాని చుట్టుపక్కల గ్రామాల పిల్లలకు లేకపోతే వాళ్ళ ప్రజలకు మాత్రమే దీన్ని డెవలప్మెంట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఇతరత్ర జిల్లాలకు కనుక చేస్తే ఏఐటీసీగా ఊరుకోదు. గ్యారెంటీగా మేము అన్ని సంఘాలను కలుపుకొనైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అలాంటి ఆర్థికంగా దుబారా పరిస్థితిని మేము తెరదించుతున్నాం. మొత్తంగా లాభాల వాటా పేరిట బోగస్ ప్రకటనలు గత ప్రభుత్వాలు చేశాయని విమర్శిస్తున్నారు ఏఐటీసీ నేతలు. ఖచ్చితంగా స్పష్టమైనటువంటి వాస్తవ లాభాలను ఈసారి ప్రభుత్వం యాజమాన్యం ప్రకటించిందని, అందులో భాగంగానే కార్మికులకు న్యాయమైనటువంటి లబ్ధిని చేకూరుస్తామని చెప్తున్నారు. అటు కార్మికుల సందేహాలకు గందరగోళకు గురికాకుండా వచ్చినటువంటి ఆ లబ్ధితోటి పూర్తిగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ అటు యాజమాన్యంపై ఎప్పటికప్పుడు అటు సింగరేణి అభివృద్ధి కోసం పోరాడుతూనే ప్రతి హక్కు కోసం కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్తున్నారు ఏఐటీసీ నేతలు. ఇది ఇప్పుడు ఉదయ టీవీ కొత్తగూడెం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.